స్త్రీ సంతానం ఎవరు? ఆదికాండం 3:15 దేవుడు నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలగజేయుదునని చెప్పాడు. ఇంతకీ స్త్రీ సంతానం ఎవరు? మత్తయి సువార్త 1:16 అక్కడ అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను అని పుట్టిన ప్రతి వారు కూడా పురుషుని నుంచే పుట్టినట్లుగా మనకు రాయబడి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఆయన మరియా అనే స్త్రీ నుంచి పుట్టినట్లుగా మనకు అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఒక పురుషుని ప్రమేయం లేకుండా ఒక కన్యక ద్వారా పుట్టిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది యేసు ప్రభు మాత్రమే. ఆది కాండంలోనే దేవుడు అపవాది యొక్క అంతాన్ని చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్లుగానే యేసు ప్రభు వారు సాతాన్ని జయించడం జరిగింది. ఈ రోజున ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని తన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళందరూ దేవుని పిల్లలుగా ఎంచబడతారు. ఒక సువాసన గల చెట్టు దగ్గరికి ఎవరు వచ్చినా అది సువాసన ఎలా ఇస్తుందో అదే మాదిరి ఈ రోజున నీవు దొంగవైనా వ్యభిచారివైనా ఎవరివైనా యేసుక్రీస్తు అనే సిలువ దగ్గరికి నీవు వస్తే ఆయన రక్షణని నీకు ఇవ్వనకు